హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు చేసే వంట అయితే ములక్కాయ జీడిపప్పు ఫ్రెండ్స్. రండి చేసేద్దాం. ములక్కాయ ముక్కలు ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, నూనె కాగిపోయిందండి. పచ్చిమిరపకాయలు వేపేసుకుందాం ఫస్ట్ దోరగా. ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. పది నిమిషాలు మగ్గనిద్దామండి. ములక్కాయ ముక్కలు ఉల్లిపాయలు అయితే చక్కగా దగ్గరికి మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, టమాటా ముక్కలు వేసేసుకుందామండి. చూడండి, టమాటా ముక్కలు వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా చక్కగా అయిపోయినాయి ఫ్రెండ్స్. జీడిపప్పు వేసేసుకుందామండి. పసుపు వేసుకుంటున్నానండి. కారం కూడా వేసేస్తున్నానండి. కొంతసేపు మూత పెట్టి మగ్గనిచ్చాక గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకొని కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ములక్కాయ జీడిపప్పులు కొత్తిమీర లేకపోతే టేస్ట్గా ఉండదు కదండి. ములక్కాయ జీడిపప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. చూడండి, కర్రీ అయితే సూపర్ ఉంది. వేడి వేడి అన్నంలో ములక్కాయ జీడిపప్పు అండి. చూడండి, ములక్కాయ చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉందండి. మెత్తగా అయితే ములక్కాయ జీడిపప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి.